టైప్ ఆఫ్ మూవీస్కి సినిమా ఫోటోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో సౌండ్ అంతే ఇంపార్టెంట్, ఎట్ ది సేమ్ టైం సైలెన్స్ కూడా అంతే ప్లే చేస్తుంది. అవునండి. మిమ్మల్ని బాగా సైలెన్స్లో కానీ సౌండ్లో కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సైలెన్స్లో మీరు యాక్ట్ చేయడం కష్టమా, లేదంటే సౌండ్స్ తోటి మీరు ఇది చేయడం ఎక్కువ? అంటే ఒకటండి ఏంటంటే రెండు రకాలు ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సైలెన్స్ ఒక్కోసారి ఇంపార్టెంట్ అండి ఇలాంటి సినిమాలకి. అలాంటి ఆర్ఆర్ కూడా ఎస్పెషల్లీ ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటారంటే మోర్ థ్రిల్లర్ కాబట్టి అండి మీకు మనకి సౌండ్ డిజైన్ అండి అది బాగా ముఖ్యం అండి. అలాగే డిఓపి మీరు అన్నట్టు ఇందాక అది చాలా ముఖ్యం అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఎందుకంటే మేము ఎంత చేసిన ఆర్టిస్ట్ మా పర్ఫార్మెన్స్ ఎలివేట్ చేసేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. మ్యూజిక్ తోటే మనం గూస్ బంప్స్ తెప్పించవచ్చు ఆడియన్స్కి. ఏదైనా చేస్తే ఓన్లీ మ్యూజిక్ తోటి జరుగుతుంది ఆ మ్యాజిక్ అయితే. సో డెఫినెట్గా ఈ సినిమాలో ఫస్ట్ బీమ్స్కి నాకు అంటే ఇద్దరికి అదే ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నాం. సో రెగ్యులర్ సినిమాకి కమర్షియల్ మ్యూజిక్ చేయటం వేరండి, ఇలాంటి సినిమాకి ఆ థీమ్కి మ్యూజిక్ చేయటం అనేది చాలా కష్టం అండి. సో ఇద్దరు ఛాలెంజ్గా తీసుకున్నారు. అండ్ బీమ్స్ గారికి ఏంటంటే అండ్ ఫస్ట్ నుంచి ఒకటి చెప్పాడండి, సార్ ఈ సినిమా ఇప్పటి వరకు నేను అన్ని కమర్షియల్ సినిమాలు చేస్తున్నాను కానీ ఇప్పుడు నన్ను నమ్మి ఒకళ్ళు ఎప్పుడు ఇలాంటి నాకు థ్రిల్లర్ నా చేతుల్లో పెట్టలేదండి. సో నేను అసలు నా సౌండింగ్ ఏంటి ఇప్పుడు ఆడియన్స్కి ఒక కైండ్ ఆఫ్ బీమ్స్ అలవాటు అయిపోయింది. సో నాకు ఐ జస్ట్ వాంట్ కంప్లీట్లీ షో మై సైడ్ అని హీ వెంట్ ఆల్ అంటే చాలా కష్టపడండి. అంటే దాదాపు ఆయన ముందే చెప్పాడండి. ఒకటి ఏం చెప్పారంటే నన్ను లాస్ట్ 15 రోజులు రిలీజ్ ఉంది, మీరు వచ్చి ఇప్పుడు ఆర్ఆర్ చేయండి, ఎలాంటి ఏం పెట్టద్దు, 2 months ఇవ్వండి, నేను నోట్స్ రాసుకుంటాను. నేను నోట్స్ రాసుకున్న తర్వాత నేను కూర్చుని అన్ని చేసుకున్న తర్వాత కొన్ని ట్రాక్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు చూపిస్తానని దాని తర్వాత డైరెక్టర్ గారికి చూపట్టడం జరిగిందండి. సో ఆయన సాంగ్స్కి చాలా ఈజీగా చేశాడు కానీ ఈ సినిమాకి ఆర్ఆర్కి బాగా కష్టపడ్డాడు. టైం కూడా ఎక్కువ ఆయనకి సాంగ్స్ కంటే ఆర్ఆర్కి ఎక్కువ టైం తీసుకున్నానండి. అండ్ డెఫినెట్గా నేను అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానండి. బట్ 21st రిలీజ్ తర్వాత అంటే బీమ్స్ గురించి ఇప్పటి వరకు మనం దాకా సాంగ్స్ గురించి రాసేవారు కాబట్టి ఈ సినిమా మాత్రం సాంగ్స్ కంటే ఎక్కువ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అట్లీస్ట్ 4 lines రాస్తాడు. ఓకే.